సమస్యల మీద ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వటం జరిగింది. ఇది ఒక్క సిఐటియు మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు. కారణం ఏంటంటే ఇప్పుడు మనం 8 గంటల పని చేస్తూ ఉన్నాం, కానీ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలని మార్చి 4 కోడ్లుగా చేసింది. మనం అనేక సంవత్సరాలుగా మన కార్మిక సంఘాలు పోరాటం చేసి గతంలో 16 గంటలు, 18 గంటలు, 12 గంటలు ఉన్న పనిని 8 గంటలకు సాధించుకుంటే ఇప్పుడు ప్రభుత్వం తిరిగి 12 గంటలు చేయాలా, అప్పుడే పనులు అవుతాయి అనే పద్ధతుల్లో మనకి చట్టాలు మార్చడం జరిగింది. అట్లాగే మనం సంఘాలు పెట్టుకోకుండా అనేక రకాల ఆటంకాలు ఈ కోడ్లలో తీసుకురావటం జరిగింది. మనం పోరాడి సాధించుకున్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ ఇట్లాంటి అనేక చట్టాలు కూడా ఈరోజు ప్రభుత్వం మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే మనోళ్ళు అటు జవాన్లు కానీ, ఎస్ఐలు కానీ, ఎంహెచ్ఓ కానీ లేదా కమిషనర్ కానీ మనం సరిగా పనిచేస్తలేమనో, సరిగా డ్యూటీలకు వస్తలేమనో, లేదా ఇప్పటికీ చాలామందికి వర్షాకాలం స్టార్ట్ అయ్యి నెల అవుతా ఉన్నది, ఇంకా మనకి రెయిన్ కోట్లు ఇవ్వలేదు, అట్లాగే ఇంకా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, పనిముట్లు సరిగా లేవు, జీతాలు అనేక సందర్భాల్లో ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, సెలవులు అడిగితే దొరకనటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఇబ్బందులు ఒకవైపు మనం ఎదుర్కొంటూ ఉంటే ఉన్న